హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనాలు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇవి యాక్చువల్గా రాజైన రెహబాం మాటలు అనమాట. సో రెహబాం ఎవరంటే సొలొమోను కుమారుడు అనమాట. సో సొలొమోను తర్వాత రెహబాం అక్కడ ఇస్రాయేల్ పైన రాజు అయ్యాడు. సో ఇక్కడ ఏంటి, ఇస్రాయేలీలందరూ వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తారనమాట. సో విన్నపం చేస్తారు ఏంటంటే, మీ తండ్రి అయిన సొలొమోను, రాజైన సొలొమోను మా పైన కొంచెం పనిని ఎక్కువగా పెట్టారు, కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం తగ్గించండి అని చెప్పినప్పుడు ఇక్కడ రెహబాం దగ్గర కొంతమంది ఉంటారనమాట. సో కొంతమంది ఏంటంటే సలహాదారులు అనమాట. అంటే రాజ్యానికి తగ్గట్టుగా సలహాదారులు. సో వాళ్ళు జ్ఞానులు. సో రాజ్యానికి ఏది మేలు, రాజుకు ఏది మేలు, ప్రజలకు ఏది మేలు అని వారు వివేచించి చెప్పగలిగిన వారు అనమాట. సో వారు వచ్చి చెప్తారు. సో ప్రజల రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి, వారి విన్నపం చొప్పున వారికి పని తగ్గించండి, అప్పుడు మిమ్మల్ని రాజుగా వారు చాలా ఈజీగా అంగీకరిస్తారు, మిమ్మల్ని వారు చాలా ఇష్టపడతారు అన్నప్పుడు ఓకే రెహబాము ఇంకొంతమందిని కూడా అడుగుతాడు అనమాట. సో జ్ఞానులు కాకుండా ఇంకొంతమంది. సో ఎవరంటే అతనితో పాటు పెరిగిన కొంతమంది యవ్వనులు అనమాట. సో ఆ యవ్వనస్తులను అడిగినప్పుడు ఇక్కడ ఏంటి, సో వాళ్ళు రివర్స్ చెప్తారనమాట. సో మీ నాన్న ఈ పని చెప్తే వీళ్ళతో ఈ పని చేపిస్తే మీరు ఇంకా ఎక్స్ట్రా చేపియండి అని ఇక్కడ రెహబాంకు వారు సజెషన్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, రెహబాం ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ రెహబాం ఏం చేస్తాడు, యవ్వనులు చెప్పింది అంటే తన స్నేహితులు తనతోటి సేమ్ వయసు కలిగిన వారి మాటలు నమ్మి సో వారి సజెషన్ తీసుకుంటాడు. సో దానివల్ల ఏమవుతుంది, అతను ఇస్రాయేల్ పైన రాజరికం కోల్పోయి ఓన్లీ యూదా గోత్రానికి మాత్రమే రాజు అవుతాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే చాలా నష్టం వచ్చిందనమాట. సో మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటి, మనం ఎవరి మాట వింటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దేవుని యందు భయభక్తులు గలవారు చెప్పిన మాటన, లేకుంటే మన తల్లిదండ్రులు చెప్పిన మాటన, లేకుంటే మనల్ని బాగా ఇష్టపడే వ్యక్తుల మాట వింటున్నామా, లేకుంటే మనం ఎవరు పడితే వారు చెప్పింది విని మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నామా, దానివల్ల మనకు ఏవైనా కష్టాలు కొని తెచ్చుకుంటున్నామా అనేది చూసుకోవాలి. సో మనం డెసిషన్స్ తీసుకునేటప్పుడు చూడాలన్నమాట. సో సపోజ్ ఒక సజెషన్ మనకి ఇస్తున్నారు. సో ఒకరేమో మన తల్లిదండ్రులు, ఇంకొకరేమో మన స్నేహితులు. సో అప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఓకే మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరు, ఓకే తల్లిదండ్రులు, కాబట్టి నేను నా తల్లిదండ్రులు చెప్పిన డెసిషన్ నేను తీసుకుంటాను, అంటే వారు చెప్పిన సజెషన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. లేదు మనం రాజైన రెహబాం లాగా కనుక ఇలాగ పక్కన వాళ్ళ మాటలు విని జ్ఞానుల మాట పక్కన పెడితే ఏంటంటే చాలా నష్టం చూడవచ్చు. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి. సో దేవా, నా చుట్టూ ఉన్న వారికి కూడా మీ జ్ఞానాన్ని దయచేయండి, మీ యందు భయభక్తులు కలిగి ఉండేలాగా చేయండి, తద్వారా నేను వారి మాటలు వింటూ నాకు అవసరమైనప్పుడు నేను కూడా ఆత్మలో ఎదిగేలాగా సహాయం చేయండి అని ప్రార్థన చేయగలిగినట్లయితే ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగిన వారి మాటలు, అలాగే మీ ద్వారా వచ్చిన జ్ఞానము, వివేచన, తెలివి కలిగిన వారి మాటలు, అలాగే మా ఎదుగుదల కోరుకునే వారి మాటలు, అంటే మా తల్లిదండ్రుల మాటలు కావచ్చు, లేకుంటే మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సో మమ్మల్ని ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో వారి మాటలు మేము వినువారంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మేము అనవసరమైన సజెషన్స్ ఏవి తీసుకోకుండా, మేము అనవసరమైన సజెషన్స్ తీసుకొని మీ నుంచి దూరం వెళ్ళిపోకుండా ఉండుటకు సహాయం చేయండి. మమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించండి. మాకందరికీ కూడా మీ జ్ఞానము, మీ వివేచన, మీ తెలివి దయచేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.